హలో ఫ్రెండ్స్. ఈ థంబ్‌నెయిల్ చూసిన వెంటనే మీకు అర్థమైపో ఉంటది ఈరోజు టాపిక్ ఏంటో అనేసి. కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎప్పుడులాగే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనేసి అయితే చెప్పను. కానీ కాకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో మాత్రం ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. బికాజ్ ఇది ఒక అవేర్‌నెస్ వీడియో. ఈ వీడియోలో అసలు ఏం జరిగిందో నేను మీకు క్రిస్టల్ క్లియర్‌గా చెప్తాను. అండ్ దాంతో పాటు ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను చివరి వరకు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో పిల్లలు మొబైల్‌కి చాలా అడిక్ట్ అయిపోతున్నారు. సో, దానికి సొల్యూషన్ కూడా నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఈ విషాదకరమైన సంఘటన సోషల్ మీడియాలో ఇంకా వార్తల్లో అయితే బాగా ట్రెండ్ అవుతుంది. ఇది వచ్చేసి ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో అయితే జరిగింది. అండ్ ఇ అసలు ఏం జరిగిందో నేను మీకు ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు అంటే అక్కా చెల్లెళ్ళు. ఒకళ్ళ వయసు 16 సంవత్సరాలు, ఇంకొకళ్ళ వయసేమో 14 సంవత్సరాలు, ఇంకొకళ్ళ వయసేమో 12 సంవత్సరాలు. వారు ఉంటున్న అపార్ట్మెంటు 9వ అంతస్తు మీదకి ఎక్కేసి అయితే దూకేశారు. అంటే ఆత్మహత్య చేసుకున్నారు. అండ్ ఇప్పుడు పోలీస్ దర్యాప్తులో ఏమి అంటే చెప్పారో విషయాలు అది మనము చూద్దాం. గేమ్ అడిక్షన్ వల్ల అయితే ఈ ముగ్గురు అమ్మాయిలు అయితే గత 2 ఏళ్లుగా అయితే కొరియన్ టాస్క్ బేస్డ్ గేము, లేదంటే కొరియన్ అండ్ లవ్ గేమ్ అంట. దీనికి అంటే విపరీతంగా ఎడిక్ట్ అయిపోయారు. అండ్ అది గత 2 సంవత్సరాల క్రిందటి నుంచే అంట. అండ్ ఈ కొరియన్ అంటే టాస్క్ బేస్డ్ గేమ్కి విపరీతంగా ఎడిక్ట్ అయిపోవడం వల్ల అంటే వీళ్ళు ముగ్గురు సూసైడ్కి అయితే గురయ్యారు. అండ్ ఇప్పుడు పోలీసులకి ఒక డైరీ నోట్ అయితే దొరికింది. అండ్ అందులో ఏముందైతే చూద్దాం. వాళ్ళు రాసిన డైరీలో అయితే కొరియా ఈజ్ అవర్ లైఫ్, ఇంకా కొరియాయే మా జీవితం అనేసి అయితే అందులో రాశారు. మేము కొరియా వదిలి ఉండలేము అనేసి అయితే అందులో క్రిస్టల్ క్లియర్గా రాశారు. అందుకే చనిపోతున్నాము అనేసి అయితే రాశారు. అలాగే వాళ్ళ నాన్నగారికి సారీ పప్పా అనేసి అయితే రాశారు. ఈ గేమ్ వల్ల ఈ గేమ్ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను మీకు క్రిస్టల్ క్లియర్గా చెప్తాను, చూడండి. వీళ్ళకి అంటే ఇండియాలో ఉన్నాము అనేసి అయితే ఫీల్ లేదు. ఇంకోటి ఏంటి, వాళ్ళు కొరియన్ హెయిర్ స్టైల్స్ని లైక్ చేస్తారు. ఇంకోటి ఏంటి, కొరియన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్స్ని అంటే ఫాలో చేస్తారు. ఇంకా వాళ్ళ కల్చర్ని అయితే అంటే వీళ్ళు ముగ్గురు అంటే ఫాలో అవ్వడం అయితే జరిగింది. వీళ్ళు ముగ్గురు ఏం చేశారు అంటే కోవిడ్-19 అంటే వచ్చింది కదా, ఆ టైం నుంచి స్కూల్స్కి వెళ్ళడం అయితే ఆపేశారు. అండ్ అప్పటి నుంచి అయితే విపరీతంగా ఫోన్ లోపలే అంటే నిమగ్నం అయ్యేసి ఉన్నారు. అండ్ దీనివల్ల లాస్ట్కి అయితే సూసైడ్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు మనము అసలైన టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అనేసి అయితే మనము చెప్పుకోలేము. సో కాబట్టి వన్స్ అపాన్ ఏ టైం అంటే నేను ఇంటర్ చదివే టైం లోపల కూడా ఒక న్యూస్ అయితే పెద్దగా హల్చల్ అయింది. అప్పట్లో అయితే బ్లూ వేల్ గేమ్ అనేసి అప్పట్లో అంటే చాలా ట్రెండ్ అయింది. దాని తర్వాత మోమో ఛాలెంజ్ అనేసి అది ఇంకా ట్రెండ్ అయింది. ఇప్పుడేమో ఈ కొరియన్ టాస్క్ బేస్డ్ గేమ్ అనమాట. సో నేను పేరెంట్స్కి అంటే మన ఛానల్ ద్వారా చెప్పేది ఏంటి అంటే, మీరు మీ పిల్లలు ఏం చేస్తున్నారో కొంచెం ఒక కంట కనిపెట్టి ఉండండి. ఇంకోటి ఏంటి అంటే మొబైల్స్కి ఎక్కువ అడిక్ట్ అయిపోయేటట్లు అయితే మీరు మొబైల్స్ని వాళ్ళకి ఇచ్చేయకండి. అసలు వాళ్ళు మొబైల్లో ఏం చూస్తున్నారు అనేసి అయితే మీరు కంట అయితే కనిపెట్టండి. మాకు అవన్నీ మేము పెద్దగా చదువుకోలేదు అనుకుంటే మీ పక్కింటి ఎదురింటి వాళ్ళు కూడా ఉంటారు, మీకు నమ్మకస్తులు. వాళ్ళకి ఇచ్చేసైనా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అయితే చూడండి. మీ సమయాన్ని వాళ్ళ మీద పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఏంటి తప్పు చేయడానికి కొంచెం అంటే
భయపడే అవకాశం ఉంది. కానీ కాకపోతే ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో పిల్లలు భయపడరు అనుకోండి. కానీ కాకపోతే మీరు మీ గ్రిప్‌లో పెట్టేసుకున్నారు అనుకోండి, మీరు చేసే పేరెంటింగ్ మీదే ప్రతి ఏది అయినా అంటే ఆధారపడి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే చిన్నప్పటి నుంచే కొంతమంది పిల్లలు అయితే భోజనం చేసే టైం లోపల వాళ్ళకి మొబైల్ అయితే స్మార్ట్ ఫోన్ అయితే కావాలి. సో, మీరు దాన్ని అవాయిడ్ చేయాలి అనేసి అనుకున్నారు అనుకోండి, ఏమీ లేదు. మీ పిల్లల దగ్గర నుంచి ఫోన్ తీసుకొని టీవీ చూపించండి. లేదంటే బయట ఏదో అంటే తిన్నంత సేపు ఏదో ఒక యాక్టివిటీ చేయించడమో అలాంటివి చేయించండి. లేదు అనుకుంటే ఇంకా ఏవైనా స్టోరీస్ గానీ అలా అంటే చెప్పండి. కానీ కాకపోతే వాళ్ళు ఏడుస్తున్నారు అని చెప్పేసి మీ స్మార్ట్ ఫోన్ ఈరోజు అంటే వాళ్ళ చేతిలో పెడతారు. మళ్ళీ ఆ పిల్లలేంటి ఒక్కరోజు అలవాటు పడిన తర్వాత సెకండ్ అంటే రోజు కూడా ఇలా మేము చేస్తే ఇలా మా పేరెంట్స్ మొబైల్స్ ఇస్తారు అనేసి మళ్ళీ ఏడుస్తారు. మళ్ళీ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఈ సైకిల్ ఇలానే పోతుంటుంది. సో, కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే మీరు వాళ్ళతో యాక్టివిటీస్ చేయించడము, లేదంటే మీ వాల్యుబుల్ టైంని వాళ్ళతో కొంచెం అంటే రోజులో పనులు అంటే కామనే. కానీ కాకపోతే ఒక గంట, ఒక అరగంట, ఒక గంటన్నర వాళ్ళ మీద స్పెండ్ చేస్తే ఏమీ పోయేదేం లేదు. ఇప్పుడు వాళ్ళని కోల్పోవడం కన్నా అంటే మీ టైంని స్పెండ్ చేయడమే కదండీ బెస్ట్ ఏదైనా. మీరు ఒకసారి థింక్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే ప్రతి మొబైల్‌లో అంటే కిడ్స్ మోడ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటది. ఓన్లీ మీరు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల లోపల ఏదైనా ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, అది ఎనేబుల్ చేసి ఇచ్చేయండి. వాళ్ళకి ఏ యాప్స్ అయితే అవసరమో అవే ఓన్లీ అంటే రన్ అయ్యేటట్లు మొబైల్ లోపల. ఇంకా ఏవి అంటే రన్ అవ్వకుండా చేయండి. అలా అయిందనుకోండి వాళ్ళకి కొంతమందికి అంత వేగం ఐక్యూ స్కిల్ పెరిగిపోదు కాబట్టి సో కొన్ని రోజుల వరకైనా మీరు దాని నుంచి బయట ఉంటారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. అంతవరకు మనము నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.